మీరు చూస్తూ ఉన్నారు, రాజమండ్రిలో అనేకమైనటువంటి కార్యక్రమాలని భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో చేస్తూ ఉన్నాము. పౌరుల్లో దేశభక్తిని మరింత పెంపొందించాలని చెప్పి, దేశం పట్ల అందరూ కూడా చైతన్యంగా ఉండాలని చెప్పి చేసే కార్యక్రమాలన్నీ కూడా అలాంటి కార్యక్రమాలే మనం చేయడం జరిగింది. రాజకీయ దురుద్దేశంతో లేకపోతే ఓట్లు బ్యాంకు పెంచుకోవడానికో మా కార్యక్రమాలు ఉండవు. దేశ నిర్మాణం కోసం, దేశభక్తిని పెంపొందించడానికి మా యొక్క ఆలోచనలు, మా యొక్క కార్యక్రమాలు ఉంటాయి. కానీ ఇటీవల చూస్తూ ఉంటే కొంతమంది కనుమరుగైపోయినటువంటి పార్టీ కానీ, ఆ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు కానీ, నిరంతరం ప్రజాసేవలో ఉండేటువంటి భారతీయ జనతా పార్టీ నాయకుల గురించి, ప్రజాప్రతినిధుల గురించి మాట్లాడుతూ ఉంటే నిజంగా హాస్యాస్పదం అనిపిస్తుంది, ఆశ్చర్యం అనిపిస్తూ ఉంది. మీరు చూశారు, కాంగ్రెస్ పార్టీ వారి యొక్క విధానాలతోటి ఈ రాష్ట్రంలోనే కాదు దేశంలోనే కనుమరుగైపోయింది. కానీ మళ్ళీ ఆ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు మళ్ళీ జనసంద్రంలోకి బయటికి రావాలని ఆలోచన చేస్తూ ఉన్నారు, రావడం లేదు. 4 గోడల మధ్యన వారికి తోచినప్పుడల్లా భారతీయ జనతా పార్టీ పైన, అదేవిధంగా మన ఎంపీ గారు, బీజేపీ ఎంపీ గారు పురంధరేశ్వరి గారి పైన నిరంతరంగా నిరాధారమైనటువంటి ఆరోపణలు చేస్తూ అబద్ధ మాటలు మాట్లాడుతూ ఉన్నారు. నిజంగా పురంధరేశ్వరి గారి విషయానికి వస్తే ఆవిడ ఒక్క రాజమండ్రి ప్రాంతానికి లేకపోతే మన రాష్ట్రానికి మాత్రమే పరిధి కాదు వారి యొక్క నాయకత్వం. ఈ దేశానికి సంబంధించినటువంటి అనేకమైనటువంటి కార్యక్రమాలు, విషయాలను ప్రపంచం ముందు మన దేశం యొక్క గలాన్ని, వాణిని వినిపించే ఒక అవకాశాన్ని కేంద్ర ప్రభుత్వం, నరేంద్ర మోదీ గారి యొక్క నాయకత్వంలో కేంద్ర ప్రభుత్వం పురంధరేశ్వరి గారికి కొన్ని బాధ్యతలు అప్పచెప్పింది. అందులో భాగంగానే వారు విదేశాల్లో పర్యటన చేస్తూ ఉన్నారు. మొన్న మనం చూసాం, ఐక్యరాజ్య సమితి అసెంబ్లీ సమావేశాల్లో వారు పాల్గొనడం, అదేవిధంగా కామన్వెల్త్ సమావేశాల్లో పాల్గొనడం, అలాగే ఆపరేషన్ సింధూర్కు సంబంధించినటువంటి విషయాలపై ప్రపంచ దేశాల ముందు పాకిస్తాన్ చేసినటువంటి అరాచకాన్ని, ఘోరాన్ని తెలియజేసే ప్రయత్నం కూడా వారు విదేశాలకు వెళ్ళి చేయడం జరిగింది. అలాంటి నాయకురాల గురించి గల్లీలో ఉన్నటువంటి సిల్లీ నాయకులు మాట్లాడుతూ ఉంటే చాలా ఆశ్చర్యంగాను ఒకంత బాధగా కూడా అనిపిస్తూ ఉంది. నిజంగా ఎంపీగా పురంధరేశ్వరి గారు రాజమండ్రిలో గెలుపొందిన తర్వాత ఇక్కడ ఉన్నటువంటి 7 ఎమ్మెల్యేలతోటి, అదేవిధంగా మంత్రి గారు దుర్గేష్ గారితో కూడా కోఆర్డినేట్ అయ్యి ఆయా అసెంబ్లీలకు సంబంధించినటువంటి నిధుల విషయాల్లో కానీ, ప్రజా సమస్యల విషయాల్లో కానీ సంబంధిత కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి మంత్రుల దగ్గరికి తీసుకొని వెళ్ళి ఆ ప్రజా సమస్యలను పరిష్కారం చేసే దిశగా వారు ప్రయత్నం చేయడం జరిగింది. అందులో చాలా వరకు ప్రజా సమస్యలు పరిష్కారం అవడం జరిగింది. అదేవిధంగా మనకి రాజమండ్రి రైల్వే స్టేషన్ అభివృద్ధి విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వానికి అసలు అభివృద్ధి అంటే తెలుసా